మనం చూస్తున్నట్లుగా జ్యోత్స్న కాలి మీద కుండ పడటం అనేది సాధారణమైన ప్రమాదం కాదని, అది ముందే ప్లాన్ చేసిన ఒక పెద్ద కుట్ర అని జ్యోత్స్నకు గట్టిగా అనుమానం వస్తుంది. పైకై ఎంతో మంచివాడిగా నటిస్తున్న సూరజ్ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడబోతోంది. సూరజ్ కేవలం ఒక ప్రేమికుడు కాదని, తెర వెనుక మాలైన మరియు దక్షిణామూర్తులతో చేతలో కలయిపైన మోసగాడని తెలుస్తోంది. మాలైన పరాజయం పాలైన తరువాత ఇప్పుడు దక్షిణామూర్తి తన ప్లాన్ అమలు చేయడానికై సూరజ్ నై శివనారాయణ గారి ఇంట్లో ఒక పావులా వాడుకుంటున్నాడు. జ్యోత్స్న కాలిపై కుండ కావాలనే పడేయించి ఆ తర్వాత తానే స్వయంగా కట్టుకట్టి ఆమెకు సానుభూతి దక్కేలా చేయడమే సూరజ్ అసలు ప్లాన్. దీని ద్వారా శివనారాయణ గారి కుటుంబం మొత్తానై నమ్మకం సంపాదించాయి. ఆ ఇంట్లో తన స్థానాన్ని మరింత బలపడాలన్నదే వీళ్ళ వ్యూహం. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దైవం సూరజ్ ఉద్దేశం అసలు మంచిదే కాదని కార్తీక్ కు చెప్పడానికై ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పటిలాగే పారిజాతం మధ్యలోకి వచ్చే అందరి దృష్టిని వేరే వైపునతో మళ్లించడానికై దైవ మీదే తప్పులని నెట్టేయాలని చూస్తుంది. అయితే కార్తీక్ మాత్రం ఎవరికై చెప్పకుండా చాలా నిశ్శబ్దంగా సూరజ్ చేస్తున్న ప్రతి చిన్న కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటాడు. అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. జ్యోత్స్న తన గదిలో ఒంటరిగా ఉన్న సూరజ్ ను నిలదీస్తుంది. కుండ పడేసే ఈ డ్రామా అంతా ఎందుకు చేశావంటూ సూరజ్ ని నేరుగా ప్రశ్నిస్తుంది. ఆ సమయంలో సూరజ్ తన నిజమైన భయంకరమైన రూపాన్ని బయటపెడతాడు. ఒకవేళ తన పెళ్లికై ఒప్పుకోకపోయినా లేదా ఈ నిజం ఇంట్లో వాళ్ళ ఎవరికైనా చెప్పాలనే ప్రయత్నించినా సరే శివనారాయణ గారి ఆస్తిని అలాగే కుటుంబం పరువును పూర్తిగా రోడ్డున పడేస్తానని సూరజ్ జ్యోత్స్ను అత్యంత